హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకుని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే వేశారు. ఈ పొజిషన్స్ అన్నీ పర్మనెంట్ పొజిషన్స్ అని అయితే చెప్పారు. అలాగే పొజిషన్స్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్, ఎగ్జామినర్ పొజిషన్, టైపిస్ట్ పొజిషన్, కాపీస్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే క్లియర్గా నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాము. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎంత అమౌంట్ శాలరీ ప్రొవైడ్ చేస్తారో ఈ అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతిలో అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ మీకు ఈ పొజిషన్ పే స్కేల్ అయితే వచ్చేసి 16,400 అండ్ 49,870 రూపీస్ అయితే పే చేస్తారు. ఇక్కడ పొజిషన్స్ అయితే అసిస్టెంట్ పొజిషన్స్ అండ్ ఎగ్జామినర్ పొజిషన్కి ఒక నోటిఫికేషన్ వేసుకున్నారు. టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పొజిషన్కి అయితే ఇంకొక నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు. ఫస్ట్ అయితే నేను అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పొజిషన్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్లో అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అయితే పంపించవలసిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ ఫామ్ని ఓన్లీ ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుందని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడు పొజిషన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ పొజిషన్స్ అయితే వచ్చేసి టోటల్ 71 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ అన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓసీ కేటగిరీలో అయితే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 25 వేకెన్సీస్లో 10 ఉమెన్స్కి అయితే ఉన్నాయి. అలాగా ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ కేటగిరీలో ఉమెన్కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే చెప్పారు. సెకండ్ అయితే వచ్చేసి ఎగ్జామినర్ పొజిషన్. ఇక్కడ టోటల్ అయితే 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 29లో 12 ఉమెన్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ కేటగిరీలో ఎన్నెన్ని పొజిషన్స్ ఉన్నాయో చాలా క్లియర్గా ఇచ్చారు. అందులో ఉమెన్కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ పొజిషన్కి, ఎగ్జామినర్ పొజిషన్ రెండిటికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఎట్ ద యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్. అంటే మీరు డిగ్రీ చేస్తే సరిపోతుంది. దేంట్లోనైనా డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉంది ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవడానికి. అలాగే మీకు ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ క్రాస్డ్ 42 years. అంటే 18 to 42 years మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఇప్పుడైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 800 అయితే పే చేయాలి. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, వాళ్ళకైతే 500 అయితే పే చేయాలి. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎక్స్ సర్వీస్ వాళ్ళు, వీళ్ళైతే 400 రూపీస్ అయితే పే చేయాలి. నేను ఆల్రెడీ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజుని అయితే పే అయితే చేయవచ్చు. ఇప్పుడైతే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చూద్దాము. వీళ్ళు క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, వీళ్ళు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ ఎగ్జామ్లో అయితే మాత్రం వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 120 minutes అయితే టైం ఇస్తారు. ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు ఓపెన్ కేటగిరీ అయితే 45% మార్క్స్ వస్తే క్వాలిఫై అయితే అయినట్టు. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అయితే 40% రావాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 35% రావాలి. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే వచ్చైతే ఉండాలి. వీళ్ళైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే బేసింగ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ బట్ అయితే తీస్తామని అయితే చెప్పారు. ఇక్కడ సిలబస్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. మీకు జనరల్ నాలెడ్జ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ టాపిక్స్ ఉంటాయి,
అలాగే రీజనింగ్కి అయితే వచ్చేసి ఏ టాపిక్స్ ఉంటాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటే సిలబస్ వైజ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దిస్ అపాయింట్మెంట్ షెల్ బీ కవర్డ్ బై ద ప్రెజెంట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కిందకైతే వస్తుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ క్లోజ్డ్ ఎట్ 11:59 PM 30/9/2021. అంటే 30/9/2021 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్ లోపల అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్స్లో సర్వర్ బిజీగా ఉండి ఓపెన్ అవ్వడానికే చాలా టైం అయితే పడుతుంది. మీరైతే ముందుగానే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైపిస్ట్ అండ్ కాపీస్ట్ పొజిషన్స్ అయితే చూద్దాము. దీనికి కూడా శాలరీ అనేది 16,400 నుంచి 49,870 అయితే పే చేస్తారు. మీరు అనేది ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి కూడా ఎటువంటి హార్డ్ కాపీస్ అయితే పంపించవలసిన అవసరం లేదు. అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్ కూడా. ఫస్ట్ అయితే వచ్చేసి టైపిస్ట్ పొజిషన్ చూద్దాం ఫ్రెండ్స్. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 14 వేకెన్సీస్ అయితే వచ్చేసి ఉమెన్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈచ్ కేటగిరీ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ఎన్ని ఉమెన్స్కి ఉన్నాయో కూడా చాలా క్లియర్గా చెప్పారు. సెకండ్ అయితే వచ్చేసి కాపీస్ట్ పొజిషన్ అయితే చూద్దాము. 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 16 ఉమెన్స్కి అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా కేటగిరీలో ఎన్నెన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టైపిస్ట్ పొజిషన్కి కాపీస్ట్ పొజిషన్కి అయితే మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ అండ్ కామర్స్ ఆర్ లా ఎట్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. అంటే దీ పొజిషన్స్ కూడా డిగ్రీ చేస్తే సరిపోతుంది మీకు. అలాగే ఈ పొజిషన్స్కి అయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 45 వర్డ్ పర్ మినిట్ అయితే మీకు వచ్చైతే ఉండాలి టైపింగ్లో. అలాగే దీనికి కూడా ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి ఓపెన్ కేటగిరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 800 రూపీస్, ఎకనామికల్లీ వీకర్ వాళ్ళైతే 500 రూపీస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 400 రూపీస్ అయితే పే చేయాలి. వీళ్ళైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ అండ్ హ్యావ్ టు పే ఎడిషనల్ ఫీ 800 రూపీస్ ఫర్ ఓపెన్ కేటగిరీ. ఒకవేళ మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ దాంట్లో క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. దానికి అడిషనల్గా 800 రూపీస్ అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే కట్టాలి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఆర్ ఎకనామికల్లీ 800 రూపీస్ అయితే ఓపెన్ కేటగిరీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు అయితే కట్టాలి. 500 రూపీస్ అయితే ఎకనామికల్లీ వీకర్ వాళ్ళు అయితే కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 400 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి బేసిస్ ఆఫ్ ద కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ ద కేటగిరీస్కి అయితే ఉంటుంది. ఇదైతే ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ అయితే వచ్చేసి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. 75 మినిట్స్ అయితే ఇస్తారు. సబ్జెక్ట్స్ అయితే వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే మీకు ఇక్కడ చాలా క్లియర్గా సిలబస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సిలబస్ ఏమేం కవర్ అవుతాయో ఒకసారి అయితే మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే సిలబస్ ఏమి ఇచ్చారో చూసుకుని అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడైతే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ కాల్డ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ అండ్ కంప్యూటర్స్ 40 మార్క్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 అయితే పిలుస్తారు. ఒకవేళ మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే వాళ్ళు స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అదైతే 1:3 అయితే పిలుస్తున్నారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఎట్ అప్రోప్రియేట్ టైం అని అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 30/9/2021 అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎవరన్నా ఒక్కసారి అప్లై చేసే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అయితే నోటిఫికేషన్ చదువుకోండి. మీ కేటగిరీలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కూడా చూసుకోండి. అలా అయితే ఒకసారి అయితే చూసి అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ విధానము. మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.